మన శ్రీకాకుళం జిల్లాలో అతి పురాతనమైన దేవాలయంతో పాటు భారతదేశంలోనే అతిపెద్ద శాసనం కలిగిన దేవాలయం ఉందంటే మీరు నమ్ముతారా? మీరు వినేది నిజమే. ఈ దేవాలయం 997 సంవత్సరం నాటికి చెందినదని కేంద్ర పురావస్తు శాఖ నిర్ధారించింది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఏన్షియల్ హిస్టరీలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. హలో సిక్కల్ పీపుల్, మన శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాసి అనే విలేజ్ లో 1వ శతాబ్దానికి చెందిన భగవతి దుర్గాగిరి ఉమాదారకాశీశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉంది. పూర్వకాలంలో గోదావరి గంగా నది ప్రాంతం వరకు తూర్పు గంగరాజులు పరిపాలించేవారు. అప్పట్లో ఒడిశా జిల్లా గంజాం చెందిన భానుపతి వనపతి అనే రాజులు రాజ్యాలపై యుద్ధాలు చేసి ఈ అమ్మవారిని ఆరాధ్యంగా భావించేవారంట. కాలక్రమేణా 1960 ఇయర్ లో ఒడిశా గంజాం నుండి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఈ ఆలయం హిస్టారికల్ టెంపుల్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో కేంద్ర పురావస్తు శాఖ వారు ఈ ఆలయాన్ని విజిట్ చేసి ఈ శాసనం నన్నయ్య కాలం నాటి శిలాశాసనమని, మొదటి 15 లైన్స్ కూడా సంస్కృతంలో ఉన్నాయని, మిగతా 23 పంక్తులు తెలుగులో ఉన్నాయని గుర్తించారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పక్కనే శివాలయం కూడా ఉంది. ఈ శివాలయంలో లింగం పశ్చిమముఖంగా ఉండడం విశేషం. ఈ శివలింగానికి నిత్యం కొండ మీద నుండి దారి వచ్చేదంట. అందుకే దీనికి దారకాశేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇంత హిస్టారికల్ దేవాలయం అండ్ ఏన్షియల్ హిస్టరీ కలిగిన టెంపుల్ మన శ్రీకాకుళంలో ఉందని చాలా మందికి తెలియదు. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేద్దాం. అండ్ ఈ టెంపుల్ మరిన్ని విశేషాలు మరో వీడియోతో మీ ముందు కలుస్తా. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. హలో సిక్కోలు బై యువర్స్ పాలకొండ ప్రశాంత్.